ఒక రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడునిగా మారిపోతుందా అని అడుగుతున్నాను. చూడండి. మారిపోతుందా? ఊరికే రాజభవనం యొక్క గోపురంపై కూర్చున్నంత మాత్రాన కాకి గరుడుడైపోతుందా? అవ్వదు. అలాగే ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన ఒక వ్యక్తి గొప్పవాడైపోడు. గొప్పతనం ఎలా వస్తుంది? గుణం. గుణాల వలన వస్తుంది అని చెప్పుకుంటున్నారు. భాష్యం చూద్దాం. ఒక దోమ కూడా రాజు కూర్చున్న ఆసనం పైనే కూర్చుని ఉండొచ్చు. కానీ సింహాసనంపై కూర్చున్నటువంటి రాజు ఏమో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కానీ దోమ ఏం చేస్తుంది? రాజు యొక్క రక్తాన్ని తాగుతుంది అంతే. కనుక చాణక్య పండితుడు ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు. ఏమంటాడంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి, వాడు కూర్చున్న ఆసనాన్ని కాదు అని చెప్పుకుంటున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆ ఈ కుంభమేళాల్లో ఏనుగులపై కూర్చుని తిరుగుతూ ఉండేటువంటి సాధువుల గురించి ఇలాగే ఆయన వ్యాఖ్యానం చేశారనమాట. ఏమన్నారంటే చెప్పారు, ఇలాగే అన్నారు. ఎందుకంటే ఈ కుంభమేళాలో మనం చూస్తే ఈ కుంభమేళాలో చాలా మంది సాధువులు ఏనుగులపై కూర్చుని వస్తారండి. అలా వాళ్ళు ఏనుగులపై కూర్చున్నారు కదా అని చాలా మంది అమ్మో ఏనుగుపై కూర్చున్నాడు ఈయన చాలా గొప్ప స్వామీజీ అయి ఉంటాడని అనుకుంటారు. కానీ వాడి గుణాలు ఎలా ఉన్నాయి అది ఎవరికి తెలియదు. భాగవత పురాణం దశమ స్కందంలో పౌండ్రకుడు అనేటువంటి రాజు యొక్క కథ చెప్పబడింది అన్నమాట. ఈ పౌండ్రకుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే తన భుజాలపై ఇంకొక 2 చేతులను కట్టుకుని నేనే నారాయణుణ్ణి అని చెప్పి ప్రపంచానికి చాటుకోవాలని చూశాడు. మరి కానీ ఈ పౌండ్రకుని యొక్క విధి మనం చూస్తే అంత ఆనందంగా లేదు. ఏమైంది తర్వాత ఏమైంది పరిస్థితి? పౌండ్రక వాసుదేవుడి పరిస్థితి ఏమైంది? కృష్ణుడు సంహరించాడు అతను. కాబట్టి ఒక కనిష్ట భక్తుడు అంటే కొత్తగా వచ్చినటువంటి వాడు అందుకే ఏం చేయకూడదట అంటే సరైనటువంటి పరిపక్వత లేకుండా వ్యాసాసనంపైకి వెళ్ళి కూర్చోకూడదట. వ్యాసాసనంపై కూర్చొని నేను ప్రపంచానికి ఆచార్యుడను లేదా ఈ ప్రపంచంలోని ఈ భాగానికి నేనే ఆచార్యుడను ఇప్పుడు కూడా ప్రకటించుకోకూడదని చెప్పి అంటున్నారు. ఇది పరిపక్వత లేకుండా ప్రగతి సాధించకుండా. మరి ఈ పరమహంసల యొక్క సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి పరమహంసలకు మాత్రమే వర్తించేటువంటి, ఎవడు పడితే వాడేవి కాదనమాట. మరి ఒక కొత్తగా వచ్చినటువంటి వాడు ఆ విధంగా పరమహంసల యొక్క సంకేతాలను లాక్కుని ఎవడన్నా నటించాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? వాడి యొక్క నాశనానికి అది దారి తీస్తుంది. ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పండి. పరమహంసలకు చెందినటువంటి అంటే ఏమిటవి? వ్యాసాసనం, ఇవన్నీ ఎవరు కూర్చోవలసినవి? ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు కూర్చోవలసినవి. కానీ కొత్తగా